కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బంగారు కిరీటం మాయం కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 450 గ్రాముల బరువున్న 75 లక్షల విలువైన కిరీటాన్ని 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదుతో గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు అందించింది దేవాదాయ శాఖ. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కృష్ణా జిల్లా గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం ఏదైతే మాయమైంది, ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణతో కూడా వేగవంతం చేశారు. వాస్తవానికి ఏడాది క్రితం సుబ్బారావు అనే ఒక దాత ఆలయానికి సంబంధించి స్వామివారికి కిరీటాన్ని దానంగా ఇచ్చారు. సుమారు 75 లక్షల విలువైన కిరీటాన్ని దానం ఇచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత కొద్ది రోజుల క్రితం ఆయన ఆలయానికి కుటుంబ సభ్యులతో వాడు దర్శనానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో స్వామివారికి అలంకరణ చేయాల్సిన కిరీటం కనిపించలేదు. ఏమైంది కిరీటం అని ప్రశ్నించిన సమయంలో ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు సభ్యులు రకరకాలుగా కారణాలు చెప్తూ వచ్చారు. అయితే చివరకు ఏదైతే ఒక ఆదివాసీ కళ్యాణానికి సంబంధించి అభివృద్ధి నిమిత్తం దీన్ని తాకట్టు పెట్టినట్టుగా కూడా వారు అంగీకరించారు. దీంతో బాధితుడు ఎవరైతే ఉన్నారో, ఆయన దాత ఎవరైతే ఉన్నారో సుబ్బారావు ఆయన పోలీసులు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నిన్న ఎండోమెంట్ కమిషనర్ కూడా, అసిస్టెంట్ కమిషనర్ కూడా ఆలయానికి వచ్చారు. ఎందుకంటే ఎండోమెంట్ కమిషనర్ పరిధిలో లేనప్పటికీ కూడా, ఒక ప్రైవేట్ ఆలయం అయినప్పటికీ కూడా అందులో ఇంత భారీ స్థాయిలో స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టిన ఘటన రావడంతో వారు విచారణ చేపట్టారు. పోలీసులకు వారు కూడా సమాచారం ఇవ్వడంతో ఎవరైతే ట్రస్ట్ కు సంబంధించి అధ్యక్షుడు ఉన్నారో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ తాకట్టు పెట్టుకున్న వ్యాపారి ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్నట్టు ఉంది. ఆయన కోసం కూడా బృందాలను పంపించి గాలిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.